సంవత్సరాల తరబడి గవర్నమెంట్ జాబ్ కోసం వేచి చూస్తున్నారా? కేవలం 8 నెలల్లో మీ కల నెరవేర్చుకోండి. వెంటనే కింది నంబర్స్‌కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు తోడు నీడ ఫౌండర్ రాజేశ్వరి అమ్మగారు. మ్యామ్తో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే సంజయ్. అమ్మ, ఇప్పుడు వరకు శాడిస్ట్ భర్తలు చూసుకున్నాం, కానీ ఇప్పుడున్న జనరేషన్ లో చూసుకుంటే శాడిస్ట్ భార్యలు కూడా కనిపిస్తున్నారు. భర్తలను వేధించే భార్యలు కూడా కనిపిస్తున్నారు, చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళు ఉన్న కుటుంబంలో వాళ్ళతో సర్దుకుని పోవాలంటారా? అలాంటి వాళ్ళకి కూడా ఏమన్నా సొల్యూషన్ ఉందంటారా? అది డిపెండ్స్ అమ్మా. అంటే మనుషులందరూ ఒకేలా ఉండరు. కొంతమంది ధైర్యవంతులు ఉంటారు, కొంతమంది ఎదిరించే వాళ్ళు ఉంటారు, కొంతమంది నా కర్మింతే అని పడేవాళ్ళు ఉంటారు. ఆడవాళ్ళు ఎలాగో మగవాళ్ళలో కూడా అలా చాలా రకాలు ఉన్నారు. ముఖ్యంగా ఫ్యామిలీ అనగా పిల్లలు బాండింగ్ ఉంటుంది. ఇప్పుడు ఆమెతో గొడవపడి విడిపోతే పిల్లల్ని నా దగ్గరికి రానియదు, నాతో మాట్లాడనియదు, పిల్లలు ఏమైపోతారు, ఈ రకమైన బాధ ఉన్నవాడికి తెగింపు ధైర్యం రాదు. ధైర్యం చేసి నువ్వు ఏదో ఒకటి చేసుకోగలిగితేనే నీ జీవితానికి ఒక అర్థం ఉంటుంది, సొల్యూషన్ ఉంటుంది. అలాంటి సందర్భాల్లో జనరల్గా కోర్టుకు వెళ్ళొచ్చు కదా. నీ శాడిస్ట్ భార్య నువ్వు నిరూపించగలిగితే నువ్వు కోర్టుకు వెళ్ళొచ్చు, డైవర్స్ తీసుకోవచ్చు. వయసు వచ్చిన పిల్లలైతే తండ్రే అదేంటి గార్డియన్ అవుతాడు, చిన్న పిల్లలైతే తల్లికి ఇస్తారు. ఇంచుమించు 10th క్లాస్ కాలేజీకి వస్తే అబ్బాయిని నీకే ఇస్తారు కదా. ఆ విషయం ఎందుకు ఆలోచించరు? అంటే లేదా వాళ్ళు పెళ్ళిడికి వచ్చేసారనుకో, పిల్లలకి పెళ్ళి అదేమో, ఇలా భయపడేవాళ్ళు జీవితం అంతా భయపడతారు. జీవితం అంతా భయపడుతూనే ఉంటారు, భయపడుతూనే ఇలాగే ఒదిగి బతుకుతారు. ఈ ఒదిగిపోవటం అనేది అవతల వాళ్ళకి ప్లస్ పాయింట్. నీ బలహీనతే వాళ్ళ భయం. నువ్వు బలహీన పడ్డావు అంటే అది వాళ్ళకి బలమే కదా. నువ్వేం చేస్తావో చేసుకో అంటుంది. నువ్వేం చేస్తావు ఒక్కసారి తిరగబడి చూపిస్తే కదా దానికి తెలుస్తుంది. డైవర్స్ శుభ్రంగా కోర్టులో హాయిగా డైవర్స్ తీసుకో. ఎంతమంది డైవర్స్ తీసుకోవట్లా ప్రపంచంలో? నిజంగా అది వాళ్ళ మీద పడుతుందా అంటే కళ్ళెదురుగుండా కనపడుతోంది వాళ్ళకి. శాడిస్ట్ భార్య, తల్లి శాడిస్టు, తండ్రి బాధపడుతున్నాడని తెలిసినప్పుడు వాళ్ళు ఎందుకు తండ్రికి వ్యతిరేకంగా అనుకుంటారు? చాలా సందర్భాల్లో చూస్తాను ఇలాంటిది. నేను ఇది స్టార్ట్ చేసిన కొత్తలో ఒక రిటైర్డ్ మెంబరు నన్ను అప్రోచ్ అయ్యాడు. ఆయన చెప్పేది ఏంటంటే, ఆయన భార్య నానా రకాలుగా బాధ పెడుతోంది, ఆవిడే కొడుతుంది, ఆవిడే తిడుతుంది, అన్నీ భరిస్తున్నాడు. ఒకసారి ఎప్పుడో ఈయన మీద ఎదురెళ్ళి పోలీస్ కేసు కూడా పెట్టింది, నన్ను హ్యారేజ్ చేస్తున్నాడని. పోలీసులు ఈయన పిలిచి తీసుకెళ్లి జైల్లో పెట్టారు. అలాంటి భార్యని ఆయన వదిలేసి బయటకు వచ్చి, ఆయన సొంత ఇల్లు ఉంది, ఆ ఇల్లు ఆమెకి ఇచ్చేసి ఉండడానికి ఈయన బయటకు వచ్చి ఓల్డేజ్ హోమ్లో ఉంటున్నాడు. నీకేం కర్మయ్యా, సొంత ఇల్లు ఉండగా ఓల్డేజ్ హోమ్లో ఉంటున్నావు అంటే? పాపం ఆవిడకి ఎవ్వరూ లేదు కదండి, బయటకు వెళ్ళిపోతే ఏమైపోతుంది, ఎలా బ్రతుకుతుంది అని నీ బలహీనత ఆవిడ బలం. హాయిగా ఆమె ఇంట్లో ఆమె ఉంటుంది. పైగా ఈయన నెల పెన్షన్లోంచి ఆమెకి డబ్బులు కూడా పంపిస్తాడు బతకడానికి. నువ్వు ఇన్ని ఫెసిలిటీస్ ఇచ్చిన తర్వాత ముసలి మగుడు నాకు ఉంటాయో, లేకపోతే నేను హాయిగా బతుకుతాను అనుకుంటుంది కదా. ఆమె జీవితం ఎలా అనే భయం లేదు కదా. నువ్వు సెక్యూరిటీ ఇచ్చావు, ఫుడ్ ఇచ్చావు, షెల్టర్ ఇచ్చావు, చాలు 60 ఏళ్ళ జీవితంలో వెళ్ళిపోవడానికి. అలాంటి భయపడే వాళ్ళకి కొన్ని సంవత్సరాలు ఉన్నాడు ఆయన. అలాగా ఆయనకి రెండో పెళ్లి కావాలి, ఆమెకు డైవర్స్ ఇవ్వకుండా పెళ్లి లేదు, ఆమె డైవర్స్ ఇవ్వదు. మరి నువ్వు ధైర్యం చేసి ఎందుకు ప్రూవ్ చేయవు కోర్టులోనంటే? ఏమోనండి పాపం ఏమైపోతుంది అంటే, నువ్వు తిరితే పడు, కొడితే పడు, పడాల్సిందే, జైలు పంపిస్తే వెళ్ళు. చేత మనిషికి ధైర్యం ఉండాలి. నేను చేసేది తప్ప రైటా అనే వివేకం ఉండాలి. ఆవిడ నిజంగా శాడిస్ట్ అయితే, భార్య అయినా భర్త అయినా ఎవరైనా కానీ నిజంగా శాడిస్ట్ అయితే, నిన్ను మానసికంగా శారీరకంగా కానీ హింసిస్తుంటే ఒక రేంజ్ వరకు నువ్వు తట్టుకోగలుగుతావు. అది దాటిపోయిన తర్వాత నువ్వు తట్టుకోలేవు. ఇంకా ఆ రేంజ్ అనేది ఎలా అంటారు? సంథింగ్ బయట చూసుకుంటే అది కూడా అంతే, మనుషుల్ని బట్టి ఉంటుంది. విడాకులు అనేది ప్రతిదానికి సమాధానం కాదు. ఇలాంటి శాడిస్ట్ భర్తలు ఉన్నప్పుడు ఆమె వేదనలు, వేధింపులు, అవును, ఏ పరిమితి మీరితే ఇలాంటి యాక్షన్స్ తీసుకోవాలంటే? ఇప్పుడు అది కూడా మనుషుల్ని బట్టే ఉంటుంది. ఒక ఇంజెక్షన్ చేయించుకుంటే కొంతమంది తట్టుకోలేరమ్మో, నొప్పి అంటారు. కొంతమంది ఆపరేషన్ చేయించుకున్నా తట్టుకోగలుగుతారు. అంటే నీలో తట్టుకునే శక్తి ఎంతవరకు ఉంది? ఇది నేను తట్టుకోలేకపోతున్నాను అని మ్యాక్సిమం వచ్చేసింది, ఇక నేను భరించలేకపోతున్నాను అన్నప్పుడు బయటికి రావటమే. ఎంతమంది విడాకులు తీసుకోవట్లా? ప్రతిదానికి విడాకులే సమాధానం కాదు, అది నేను కూడా ఒప్పుకుంటా. కానీ విడాకుల స్థాయి వరకు నువ్వు వెళ్ళావంటే ఎంత బాధపడి వెళ్ళి ఉంటావు అన్నది కూడా అర్థం చేసుకోవాలి కదా. విడాకులు లేకుండా సాధ్యమైనంత వరకు కలిసి జీవించడానికి అవకాశం చూసుకోవాలి. అది అవతల వ్యక్తితో నీకు సాధ్యం కానప్పుడు ఇక నీ దారి నువ్వు చూసుకోవాలి. ఒకవేళ ఇలాంటి వేధింపులు గట్రా ఏమన్నా గురైతే పిల్లలపై ఎలాంటి ప్రభావం ఉంటుందంటారు ఇంట్లో?
పిల్లల మీద ప్రభావం కొద్దో గొప్ప ఉంటుంది లేదని నేను అన్ను, కానీ అమ్మ ఇన్ని రకాల బాధలు పడుతోంది అన్నప్పుడు పిల్లలు కూడా అమ్మకి సపోర్ట్గానే ఉంటారు కదా. అవును. అలాంటి శాడిస్ట్ బాధ నుంచి దూరం అయిపోయిందంటే పిల్లలు అయినా సరే కొట్టినా తిట్టినా పడని పిల్లలు కూడా అన్నారు. ఒక వయసు వస్తుంది కొద్దీ పిల్లల్లో కూడా కొంత మెచ్యూరిటీ వస్తుంది, కళ్ళతో ఏది నిజం ఏది అబద్ధమో చూసి జడ్జి చేయగలిగిన కెపాసిటీ వాళ్ళకి వస్తుంది. పిల్లలు ఏమైపోతారు అంటే పిల్లల్ని దగ్గర తెచ్చుకు పెంచుకో, పెద్దవాళ్ళు అయిన తర్వాత నీకే ఇస్తారు కదా కోర్టు. లేదా ఆమెను నువ్వు ప్రూవ్ చేయగలిగితే, ఆమె సైకాట్రిక్ పేషెంట్ కానీ లేదా శాడిస్ట్ కానీ ప్రూవ్ చేయగలిగితే నువ్వు పిల్లలు చిన్న పిల్లలైనా నీకే ఇస్తారు. అనారోగ్యంతో ఉన్న భార్య దగ్గర ఉండమని చెప్పరు కదా కోర్టు కూడా. దీనికి సొల్యూషన్ ఏం లేదంటారా? అంటే విడాకులు తప్పితే సంథింగ్ ఆమెను మార్చుకునే సొల్యూషన్? ఆమె మార్చుకోగలిగితే అసలు విడాకుల దాకా రాదు కదా. భర్త అయినా భార్య అయినా ఎవరైనా సరే మార్చుకునే స్థాయిలో ఉంటే మారుతారు మనుషులు. రెండే అంశాలండి ఇందులో, భరించగలిగితే భరించడం, భరించలేకపోతే విడిపోవటం. నువ్వు భరించగలిగిన నాళ్ళు భరించు, విడిపోమని నేను చెప్పట్లా, భరించగలిగిన నాళ్ళు భరించు. అది ఆ లిమిట్స్ క్రాస్ అయినప్పుడు, ఇక నీకు భరించే శక్తి లేనప్పుడు ఇక నువ్వు విడాకులు తీసుకుని వేరే వెళ్ళిపోవాల్సిందే, తప్పదు కదా అమ్మ. కానీ అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు సమాధానం? ఇక్కడ చూసుకుంటే ఇలా వేధింపులకు గురి చేసి విడాకులు తీసుకుని భరణాలు కూడా తీసుకుంటున్నారు భర్తల దగ్గర. అసలు భర్తలు ఎలాంటి వాళ్ళతో ఎలాంటి జాగ్రత్తలు వహించాలంటారు? అంటే ఇప్పుడు భార్యకి ఒక వెసులుబాటు ఏంటంటే 2005 డొమెస్టిక్ వైలెన్స్ కేసు అని ఒకటి వచ్చింది. హింసించే భర్తలు ఉన్నారు కాబట్టి దాని నుంచి రక్షణ కోసమని డొమెస్టిక్ వైలెన్స్ కేసు పెట్టమన్నారు లేడీస్ని. నా భర్త నన్ను హింసిస్తున్నాడని. కానీ అది అవకాశంగా తీసుకొని ప్రతి వాళ్ళు ఇంత తేడా వచ్చినా సరే డొమెస్టిక్ వైలెన్స్ కేసు పెట్టేస్తారు. అవును, మగవాళ్ళు కూడా పెట్టచ్చు అమ్మాయిలకి డొమెస్టిక్ కేసు. అది పెళ్ళాం కొట్టిందని ప్రూవ్ చేయగలగాలి కదా. అది మగవాడు వెళ్ళి చెప్పుకోలేడు అందరితో, ఆడది చెప్పుకున్నట్టు. అది ప్రూవ్ చేయగలిగితే వాళ్ళైనా డొమెస్టిక్ వైలెన్స్ కేసు పెట్టుకోవచ్చు. కానీ అది ఎంతవరకు అంటే నువ్వు కోర్టుకి వెళితే అది నిజమని ప్రూవ్ చేయగలగాలి. అది నిజంగా నిజం అవునా కాదనేది వాళ్ళ మనసాక్షికి వాళ్ళకి తెలుస్తుంది కదా. ఉండాలి కదా మరి, లేకుండా కోర్టు ఊరికే డొమెస్టిక్ వైలెన్స్ కేసు పెట్టేస్తే నమ్మరు కదా. అంచేత అది నిజమా అబద్ధమా అనేది తెలియాలి, దాన్ని నువ్వు ప్రూవ్ చేయగలగాలి. అప్పుడు అది డొమెస్టిక్ వైలెన్స్ కేసు అంటే అప్పుడు కోర్టు కూడా ఏమైనా చెప్పగలుగుతుంది. అయితే అన్ని సందర్భాల్లోనూ ఆడవాళ్ళు డొమెస్టిక్ వైలెన్స్ కేసు పెట్టడం కూడా అన్యాయం. ఇప్పుడు వరకట్నం కేసు ఉందనుకోండి, వరకట్నం కోసం హింసించాడు వాడు, అడిగినా అడగకపోయినా సరే అదనపు కట్నం తెమ్మన్నాడు. మొన్న అమ్మాయి ఎవరో చచ్చిపోయింది, డాక్టర్ ఎవరో సూసైడ్ చేసుకుని, అదనపు కట్నం తెమ్మన్నాడు. దీనికి ప్రూఫ్లు ఉండవు, నిజంగా తెమ్మన్నా ప్రూఫ్ ఉండదు, వాడు ఏం చెప్పినా 4 గోళ్ల మధ్యన ప్రూఫ్ ఉండదు. కానీ వాడు అదనపు కట్నం తెమ్మన్నాడు అనేది కేసులో వాళ్ళని ఇరికించడానికే కదా. నిజంగా అయితే ఓకే, తప్పదు. అది నిజంగా అదనపు కట్నం తెమ్మంటే చెప్పాల్సిందే. కానీ నిజమా అబద్ధమా అనేది ప్రూవ్ చేయగలగాలి కదా మనం. భర్తను వేధించే విషయాల్లో 4 గోళ్ల మధ్య వేధించే విషయం కన్నా ఇలాంటి కేసులు పెట్టి వేధించే సంఘటనలు ఎక్కువ ఉన్నాయి. అవును, ఎక్కువ ఉన్నాయి, చాలా ఎక్కువ ఉన్నాయి. వరకట్నం కోసం వేధించాడు అంటే ఒక కేసు వాడి మీద. ఈ మధ్య ఇప్పుడు ఇంకా పోలీసులు కూడా అంత తేలిగ్గా కేసులు పెట్టడలా. ఒకప్పుడు ఇది స్టార్ట్ చేసిన కొత్తలో ఈ జీవో ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు ప్రతి ఆడది పెట్టేయడం, అత్త మామ వదిన ఆడబిడ్డ ఈ ముగ్గురిని తీసుకెళ్ళి ముందు జైల్లో పెట్టేస్తారు. తర్వాత నిజమో అబద్ధమో తర్వాత. అంచేత ఇలాంటి అన్యాయపు కేసులు పెడుతున్నారని తెలిసింది కాబట్టి వాళ్ళు కూడా అంత తేలిగ్గా కేసులు తీసుకోవటం, ఎఫ్ఐఆర్ ఫైల్ చేయటం లేదు. అది నిజమో అని అనిపిస్తేనే చేస్తారు. అలాగే 2005 కూడా అంతే, డొమెస్టిక్ వైలెన్స్ అని నా భర్త కొట్టేశాడు, అదే కోసేసుకుని నా భర్త నన్ను కోసేశాడు అంటే మరి దానికి ప్రూఫ్ ఎలా చెప్పగలుగుతారు? అది నిజమని నమ్మితే చేస్తారు, లేకపోతే లేదు. ఒక్కొక్క సందర్భంలో అది నిజమైనా కూడా వాళ్ళు నమ్మకపోవచ్చు. ఇలాంటి వేదన మాత్రం పరిమితి మించినప్పుడు మాత్రం ఖచ్చితంగా తప్పనిసరిగా 2005 యాక్ట్ ఒకటి ఉంది వాళ్ళకి సపోర్ట్ గా, అంటే విడాకుల కంటే ముందు. ఇది లేదంటే ఇంకా విడాకులు. అబ్సల్యూట్లీ. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.